అయితే ఇప్పుడు ఏదానికైనా ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీ ఇంట్లో వంట చేయనీకే ఇంటర్వ్యూ ఎట్లా చేసిండు శరణ్య నిన్ను? వంట చేయడానిక అంటే నేను జాబులకు తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఉంటది కదా, అప్పుడు ఎట్లా చేసింది? అనుపమ ఎట్లా ఇంటర్వ్యూ చేసింది? అనుపమ ఇంటర్వ్యూ, శిల్పకి ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు ఉండదా? ఇప్పుడు డైరెక్టే అనుపమ లేదంటే శిల్ప లేదు, శిల్ప లేదంటే అనుపమ లేదు. మళ్ళీ ఎందుకు ఫేర్ ఏమో బామ పెట్టిండ్రు, మీ ఛానల్ ఫేర్ ఏమో అనుపమ ఉంది అంటే మరి ఈమె పేరు మీద ఈమె ఛానల్ పెట్టుకుంది, మా ఇద్దరు పేరు మీద టైటిల్ పెట్టిండ్రు. అదే ఇప్పుడు రెస్టారెంట్ అయింది, అప్పుడేమో ఛానల్ ఉండే. ఈ దాన్ని కొనుక్కోనికి మస్తు మంది పోటీ పడుతున్నట్టు కదా మీ దాన్ని, కొన్ని 100 కోట్లకు అమ్మేటట్టుండ్రు. ఈ టైలర్లు వచ్చింది నిన్ననే వచ్చింది, పోటీ పడుతున్నారు. ఏమైనా చేసి కొనుక్కుంటామంటారా? ఏం ట్రైలరా? ఏమైనా వేసి కొనుక్కుంటారా? నువ్వు కొనుక్కుందాం అనుకుంటున్నావు అన్న? నన్ను నేను కాదు, రౌడీ గుండె వాళ్ళు అంటున్నారు కదా, అది ఏమైనా చేసి మాకు కావాలంటున్నారు కదా టీజర్. ఓకే ఓకే, అదేంటి ఏమన్నా చేసి కావాలనేది ఏంటి, ఎంత కొనుక్కుంటారో ఏం కథ అంతా February 16th 16వ తారీఖు చూడవలసింది. ఇంత పాప్కార్న్ కొనుక్కోండి, తినుకుంటా సినిమా చూడండి. ఇంత కోడి కథ ఏంది? కోడినే అమ్ముతారా మీ రెస్టారెంట్ లో? కొట్టి కీమా చేసి కోడి కీమా అమ్ముతారా? మేము అమ్ముతాం అనుపమ గుమగుమలో కోడి కీమా. అది కూడా ఐ థింక్ మెన్యూలో కూడా ఉంది అనుకుంటా. మెన్యూలో లేదు కదా, మన దగ్గర ఓన్లీ వెజిటేరియనే, అన్ని వెజిటేరియన్ ఫుడ్డే. అదే కోడి బొమ్మ చూస్తే మీ తాను ఎక్కువ కోళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాను. అది మేబీ 3లో ఉండొచ్చేమో తెలియదు. ఇంకా బర్మాజాన్ ఉన్నాడు, కామెడీగా మంచిగా ఉంటది. ఇంకెవరెవరు ఉన్నారు ఇలా? దీనిలో రఘు ముఖర్జీ గారు ఉన్నారు. అవును, రౌడీ గుండె గారు ఎక్కువ ఉన్నారు ఇలా, మొత్తం బొంబాయికి. ఎస్, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సందీప్ ఫుల్ అనుజ్, సందీప్ అనుజ్, రఘు ముఖర్జీ. ఫస్ట్ లో ఉన్నోళ్ళేనా? సెకండ్ లో ఇంకా మంది ఉన్నారు. ఫస్ట్ లో ఉన్న వాళ్ళు మేమిద్దరు ఉన్నాము. మా స్క్రీన్ లో మా ఆన్ స్క్రీన్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అందరు ఉన్నారు. కానీ అది కాకుండా మిగతా అన్ని న్యూ క్యారెక్టర్స్. మీ ఆస్తుకి ఏందో గానీ మీరు పట్టుకుంటే చాలు ఫీనుగలే వస్తున్నాయి, ఫీనుగలే మీ తానికి వస్తున్నాయి, మీరు ఫీనుగల దగ్గరికి వెళ్తుంటారు. ట్రాన్స్లేట్ శవాలు గ్లిమ్స్ వచ్చింది కదా. అవును, నీకు అదే ఏదో కనెక్షన్ ఉంది. అది ఏంటని కూడా నాకు కూడా తెలియదు, ఎందుకని కూడా నాకు తెలియదు, కానీ ఉంది. సొంతంగా ఒకటి శ్మశాన వాటికి పెట్టుకోరు మరి. మంచి ఐడియా యాక్చువల్లీ, పెట్టుకోవాలి. థ్యాంక్ యూ, ట్రై చేస్తా. థ్యాంక్ యూ, మంచి ఐడియా. ఎడనన్నా జాగా చూసి పెట్టు, నేను వచ్చి చూస్తా. చెప్పిన తర్వాత నేను పెట్టుకుంటా. జాగాలు చాలా ఉన్నాయి, తుఫాన్లో ఏదన్నా పెట్టుకోవచ్చు, దయ్యాలు తిరగడానికి ఏదంటే ఏమన్నా. అవును, నిజంగా ఫీనుగలు చూస్తే బుగులవుతుంది కాదా? ఎవరైనా చుట్టాలు అమ్మమ్మలు చచ్చిపోతే అక్కడికి వచ్చి ఇట్లుంటుంది, తానం చేయాలి, చేదిడవాలి. తాగుతారా మీ తాను? తాగుతారా తాను? వాట్? నో, దేర్ ఇస్ అ రిచువల్. ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ డెత్ అదంతా చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అవుతారు అనమాట. తాగుతారు? తాగడం లేదు, కానీ అదే ఆ బాధలు ఉన్నప్పుడు నో 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 నో, మాకు అలా లేదు. మా ఫ్యామిలీలో అలా లేదు. ఇట్స్ జస్ట్ అక్కడ వెళ్తే, ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కండోలెన్స్ ఆఫర్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి అంతే. మీరు ఆ ఎండ్ తాగడం అని లేదు. అది మన తెలంగాణ రూరల్ ఏరియాలలోనే ఉంటది. అది కూడా కొంతమంది మాట్లేదు. ఇప్పుడు ఫిట్ ఎక్కువ పెడతారు కొంతమంది, ఫిట్ ఎక్కువ పెట్టారు కొంతమంది, ఆలే తింటారు. బర్డ్ కాకి we have that. అవుందా? కాకికి పెడతారా? అవునండి, మాతాను కూడా పెడతారు, కానీ మేము పెట్టాం. మేము కాకులు నిలగొట్టి మేమే తింటాం. వీళ్ళు పెడతారేమో, అడగకపోయినాం మరి. ఈమె అడగండి ఉందా లేదా అని. ఓ మరనే బాద్ ఫిండమ్ లగాతేనా? क्या लगाते? ఫిండమ్. పాపం మంచిగా అడగచ్చు. फिंडम फिंडम बोले तो मरने के बाद वो लगाते ना,
rice balls, we have that. maakundi. Okay, yeah, maybe a Brahmin thing. वो खाते ना काकी आके birds Hindus culture. सब में नहीं होता है, सब अलग अलग रहता है ना कल्चरली. अच्छा, मे बी तेलुगु में होता है बट नॉट सो मच इन हिंदूज या और द नॉर्थ. इधर बहुत गड़बड़ है ना फिल्म में. हाँ, इसलिए फीनगल ज्यादा है, डेड बॉडीज ज्यादा है और क्राइम ज्यादा है, गड़बड़ ज्यादा है. इसलिए पूछ रहा हूँ मैं. कर सकते हैं. वेरी ग्रेट आइडिया. डर लगता है? डर वो मरने वो देखते ना डेड बॉडी को. हाँ, जब डर लगते. हाँ, डर नहीं बट बुरा लगता है ऑब्वियसली. हाँ. अच्छा, ये सीरीज में आपका ये फिल्म में ये दोनों के बीच में ये गड़बड़ होते हैं. इन दोनों के बीच में, आप दोनों पार्टनर्स के बीच, हम दोनों के మన మధ్య మా ఇద్దరి మధ్యలో కాదు మా ఇద్దరి మధ్య సిరఫ్ కపూర్ దగ్గరనా. సిరఫ్ కపూర్ అది 16 చూస్తేనే తెలుస్తుంది కదా, ఇప్పుడే చెప్తే మరి ఎలా? అంటే కొంచెం డ్రెస్సింగ్ అట్లా చూస్తే రౌడీ గుండె గాని లెక్కనే అనిపిస్తుంది. నాదా ఆమెదా? సిరఫ్ ది చూస్తుంటే సిరఫ్ రౌడీ ఓకే అనిపిస్తుంది నాకైతే. మరి అభిమన్యాన్ని ఎట్లా చెప్పిండో ఏందో గానీ ఫస్ట్ మీకు అంటే సినిమాలలో బిర్జీలు ఉంటారు కదా మేడం, అభిమన్యాన్ని ఎట్లా ఒప్పించింది మరి మిమ్మల్ని? అభిమన్యు ఫస్ట్ ఇది అడుగుతున్నారా ఇప్పుడు అడుగుతున్నారా? అభిమన్యు నాకు యాక్చువల్లీ నా మేనేజర్ త్రూ నాకు తెలుసు. సో అభిమన్యుని కలిసి అలా భామకలాపం 1 దొరికింది. అలా చేసిన తర్వాత భామకలాపం 2 టైంలో నాకు కంప్యూటర్లో నాకు ఫోన్ చేసి, ఐ మీన్ కంప్యూటర్లో స్క్రీన్లో చూసి అలా నాకు స్టోరీ చెప్పి అలా వచ్చేసి. You are following his accent very well. Thank you. I'm trying my best. దాన్నే స్పాంటినిటీ అంటారు కదా, మీరు ఎక్కడైనా ఉండగలుగుతారు. సక్సెస్ఫుల్ అంటున్నారు. సక్సెస్ఫుల్ మీరు థ్యాంక్ యూ. ఎక్కడున్నా సక్సెస్ఫుల్ అంటున్నారు. దీనికి భాషతోని యాసతోని సంబంధం లేదు, జస్ట్ బాడీల లాంగ్వేజ్ భూతార్థం పెట్టి చూస్తే కథం అంతే, దొరకబట్టేస్తారు అంతే. భాషతోని ఇప్పుడు మనం ఎక్కడనో వీళ్ళు ఎక్కడనో వీళ్ళ దేశం ఎక్కడనో అందరం కలుస్తాం కదా, బాడీల లాంగ్వేజ్ టైం వేస్ట్ ఎవరు చేయరో వాళ్ళు సస్కస్ అవుతారు కదా. నీకు కూడా సింగిల్ టేక్ లోనే అయిపోతుంది కదా మాక్సిమం. చెప్తున్నారంటే అయిపోతుంది. ఇప్పుడేమో మెల్లగా నిదానం మాట్లాడతావు, అందులో పోయినప్పుడేమో అక్క అని కొంచెం అట్లా డైరెక్ట్ కరే చెప్పినా. అది నేనే కదా, నువ్వు నన్ను చూసినావు కదా బయట, అంతే. అక్కడ శిల్ప ఎట్లనో నువ్వు చూసిన శరణ్య కూడా అంతే కదా. కానీ ఇక్కడ ఏంటంటే శిల్ప అక్క అక్క అని పిలవకపోతే ఈ అక్క కదలదు అనమాట. అంతే. బాగా వినపడుతుంది, కానీ ఏదైనా చేయాలంటే చేస్తున్నప్పుడు అప్పుడు శిల్ప వచ్చి అక్క ఇది చేయకూడదు, అక్క ఇలా చేస్తే బాగుంటుందా అని అప్పుడప్పుడు శిల్పది ఆ మాట వినకుండా అనుపమ ఏం చేయదు. మీరు ఎట్లయినా వంటల మీద ఉన్నారు కదా, లొకేషన్లో కూడా మీరు ఎక్కువ ఏం తింటుండే? వండిపించుకుంటురా లేక ఇంటికి వెళ్ళి చేసుకుంటురా? ఫ్రేమలు ఉంటాయి కదా. ఈమె వచ్చి మాక్సిమం ఇంటి ఫుడ్డే, నేను వచ్చి బయట ఫుడ్. ఇంటి ఫుడ్ తిన్నా ఇంత బక్కగాలేమేమరా నువ్వు? అంటే నేను లావున్నాను. బాధపడతావు అయ్యాల నిద్ర పోవాయి నిద్ర అంటే చూడనీకి ఉండాలి, మినిమం ఉండాలి కదా. లేకపోతే ఇప్పుడు 70 mm వస్తున్నాం, అప్పుడు అంటే చిన్న టీవీలు వస్తుంటే, ఇప్పుడు అంటే ముఖం పెద్దగా ఉండాలి, మినిమం నాయంత కావాలి. సో ఫేస్ పెద్దగా ఉండాలంటే మనం పెద్దగా ఉండాలా ఏంటి? ఎందుకు కొంతమంది అట్లనే ఉంటారు, మళ్ళీ స్క్రీన్ మీద బుగులు పడతారు, రౌడీ గుండె గాని వేషాలు కూడా వస్తుంటాయి. ఎప్పటికీ అవే మంచివి వస్తాయా? కొంచెం లావ్ అయితే బాగుంటుంది అంటున్నారా? నాట్ నెసెసరీ. అలా ఎవరు కూడా మేడం అరే సినిమాలు అట్లా చూసినాం వీళ్ళకి ఇట్లున్నారు అన్నట్టు లేరు, సినిమాల కన్నా మంచిగా వీళ్ళు కదా. చాక్లెట్ నేను మంచిగా అనిపించింది. బామా కలాపం బగారా కలాపం కన్నా ఎక్కువ హీట్ కావాలి. బిర్యానీ కలాపం ఆహా ఎట్లయినా అది ఆహా అన్నట్టే ఉంటది. ఎంతమంది 100 మంది ఉన్నారు ఇంట్లో చూస్తే, నేను కూడా వచ్చి చూసిన, ఇంత ఫన్ చేస్తారు అది నేను అనేది అనిపిస్తున్నాను నాకు. పెద్ద టీమే ఉన్నది అంటే సినిమాలకే కాదు, ఇప్పుడు ఓటీటీ కూడా సినిమా కన్నా పెద్దగా పెరిగింది.
పైగా తెలుగులో వచ్చుడు. మళ్ళా దీనికి బాపినేడు గారే కదా పైసలు నిర్మాత. అవును, బాపినీడు గారు సుధీర్ గారు మంచిగా ఆలు పెట్టి తీసి నేను ఇడుస్తున్నారు మంచిగా. రెండోది హీట్ అవుతుంది, ఎట్లయినా ఆల్రెడీ హీట్ రాకున్నది కదా ముందు. అవును, రెండోది హీట్ అవుతుంది. మూడో దాంట్లో నన్ను పెట్టుకుంటారా? నేను చెప్తా అభిమన్యుకి మిమ్మల్ని పెట్టుకున్నా కదా నీకు పార్ట్నర్ అమ్మా. జస్ట్ మూవీలో ఉంటే చాలు కదా, మూవీలో ఉంటే చాలు కదా. ఓకే, వచ్చి థర్డ్ పార్ట్నర్ అంటే మళ్ళీ థర్డ్ పార్ట్నర్ మాట్లాడదాం, చూద్దాం. అది మనం మాట్లాడి మనం ఒక డిసిషన్ తీసుకుందాం. నేను ఒప్పుకోను. మేబీ అలా ఉంటే వీల్ డూ 2% 3% ఏదైనా ఇస్తారు. ఎప్పటికి వండి పెట్టేటోళ్ళే కాదు, తిని పెట్టేటోళ్ళు కూడా ఉండాలి కదా. నేను వండుతా, మా అక్క తింటది. అంతే, ఫస్ట్ టేస్ట్ చేసేది నేను. మీరా? అటు ఇటు ఏమన్నా అయితే నన్ను తీసేసి ఆయన ఉందామని టేస్ట్ చేసి ఏమన్నా అయితే జనాలకు ప్రాబ్లం కాకుండా మీరు అమ్మే ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు రెస్టారెంట్ పెట్టిరు కదా, ఏమన్నా కాకుండా ముందు రాజులు ఏం చేస్తుర్రు, ఒక పక్షికో లేకపోతే ఫిల్మ్కో పెడుతుర్రు. అట్లా నన్ను పెట్టుకొని అంటున్నా. సరే పెట్టుకుందాం, ఫస్ట్ టేస్ట్ అభిమన్యుతో మాట్లాడదాం, చూద్దాం. ఇప్పుడు మాట్లాడినంత సేఫ్ అట్లా అసలు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాం. మీరే మాట్లాడుతున్నారు, నేనా మాట్లాడేది హాఫ్ ద థింగ్. నేను ట్రాన్స్లేట్ ఈ అమ్మాయి లేకపోతే మా పరిస్థితి ఏంటో నాకే మాట్లాడతాను అనుకోలేదు నేను.